నమస్తే అందరికీ. ఈరోజు డే అంతా బిజీగా ఉండి ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. ఇంకా వెజిటబుల్స్ తీసుకోవడానికి ఇంటి దగ్గర ఉన్న మార్కెట్కి వెళ్దాం అనే లోపలితే మా జూలీగాడు ఇంకా చూడండి ఎంత డ్రామాలు ఆడతాడంటే వాడిని బయటకు తీసుకోవడానికి. సో నేను కూడా వస్తా అన్నట్టయితే ఫుల్ మారం చేస్తున్నాడు, ఫుల్ గొడవ చేస్తున్నాడు. ఆ డోర్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుతా ఉన్నాడు. ఇంకా డోర్ ఓపెన్ చేస్తే చూసారు కదా ఎలా పరిగెత్తుతాడు. మళ్ళీ మనం వచ్చేదానికైతే వెయిట్ చేస్తాడనమాట. ఇంకా జూలీని తీసుకొని కిందకైతే వాకింగ్కి వచ్చేసాను. వాకింగ్ చేసిన తర్వాత మార్కెట్కి వెళ్దాంలే అనుకున్నాను. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత జూలీ కంటే ఎక్కువ వీటిని ప్యాంపర్ చేయాలి, స్ట్రీట్ డాగ్స్ అనమాట. ఇవైతే అస్సలు మేము వస్తే అస్సలు ఆగమన్నమాట. అండ్ జూలిగాడేమో వీటిని చూసి జలస్ ఫీల్ అవుతాడు అవి మా దగ్గరకు వస్తుంటే. ఇంకా సో కొద్దిసేపు అయితే వాటితో ఆడుకున్నాం అనమాట. వాటికి బిస్కెట్స్ అంతా వేసి మేమైతే మార్కెట్కి వెళ్ళిపోయాము, నేను నా ఫ్రెండ్. ఆ తర్వాత అయితే మార్కెట్లో బనానా తీసుకొని బనానా తినుకుంటూ ఇంటికి వచ్చేసాను. ఇంకా ఫ్రెండ్స్తో బయటకు వెళ్దామని చెప్పి మార్కెట్ నుంచి వచ్చిన వెజిటబుల్స్ అని ఇంట్లో పెట్టి స్టార్ట్ అయిపోయేసరికి అయితే ఈ డాగ్ అయితే అస్సలు దిగట్లేదు. బయటకు వెళ్తున్నామని చెప్పి ఇంకా మనం బండి మీద అయితే ఎక్కేసింది అనమాట. అండ్ దీన్ని అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దామని అనుకుంటున్నాను. సో వాళ్ళని అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. బికాస్ అది విలేజ్, హైవేకి దగ్గరే ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది అయిపోతుందేమో అన్న భయం ఒకటి ఉంది. అండ్ అవి ఉంటాయా లేదా ఏంటి అని ఒక భయం అనమాట. బట్ ఇద్దరు పిల్లలు మరదల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే కావాలి అంటున్నారు. సో దీన్ని కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా అలా కూర్చుంటుంటే దాన్ని ఒక రౌండ్ వేయించు అని అంటే రౌండ్ వేయించాడు అనమాట. ఇంకా మేమైతే బయటికి వెళ్ళామని చెప్పాం కదా, షార్మా తినడానికి వెళ్ళాము. మహమ్మద్ షార్మా తిన్నాను. ఇది ఐడియల్ లేకుంది కదా అక్కడ. అండ్ థిక్ షేక్ తాగాను అనమాట. థిక్ షేక్ అయితే సూపర్ ఉంది, వర్త్ అని చెప్పొచ్చు. మీకైతే ఇక్కడ మెన్షన్ కూడా చేస్తున్నాను అనమాట వాళ్ళ స్టాల్. చాలా తక్కువ ప్రైస్లో అయితే చాలా బాగా అనిపించింది, టేస్ట్ అండ్ క్వాలిటీ. ఇంకా ఇంటికి వచ్చేసాక తర్వాత చాలా డేస్ నుంచి అయితే గోరంటాకు పెట్టుకుందాం అనుకుంటున్నాను. నైట్ టైం ఇంకా కుదరట్లేదు, రోజు డీలే చేసుకుంటూ 2-3 డేస్ నుంచి డీలే చేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా గోరంటాకు అయితే పెట్టేసుకొని పడుకున్నాను అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గోరంటాకు పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో కిందనే పడుకోవాలి, బెడ్స్ అన్నిటికీ అంటుతుంది కాబట్టి. అంతే వీడియో. బాయ్. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.